షర్మిష్ఠ పనోలి ఒక 22 ఏళ్ల లా విద్యార్థిని మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె పూణేలోని సింబోయస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతుంది. ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో ఆమెకు లక్షలాది ఫాలోవర్లున్నారు. శర్మిష్ఠ పనోలి 'ఆపరేషన్ సింధూర్' అనే భారత సైనిక చర్యపై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని విమర్శిస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె వెంటనే వీడియోను తొలగించి అందరి ముందు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై కోల్కతా పోలీస్ ఆమెపై పలు కేసులను నమోదు చేశారు. ఆమెకు పలుసార్లు హెచ్చరిక చేసినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో ఆమెను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ఆమెపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ సెక్షన్లు విధించారు. సెక్షన్ 196(1)(a) మత, జాతి, భాష, ప్రాంతం ఆధారంగా వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం. సెక్షన్ 299 మత భావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా చర్యలు. సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానం ద్వారా శాంతి భంగాన్ని ప్రేరేపించడం. సెక్షన్ 353(1)(c) ప్రజల మధ్య అసమాధానాన్ని కలిగించే ప్రకటనలు. ఆమెను కోల్కతా కోర్టులో హాజరుపరిచి జూన్ 13 వరకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా బీజేపీ నేతలు ఈ అరెస్ట్‌ను రాజకీయ ప్రేరణతో కూడినదిగా విమర్శించారు. అమిత్ మాల్వియా వంటి నేతలు ఆమె ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ అరెస్ట్ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, డచ్ రాజకీయ నాయకుడు గీల్డ్ విల్డర్స్ వంటి ప్రముఖులు శర్మిష్ఠకు మద్దతు తెలిపారు. వారు ఈ అరెస్ట్‌ను స్వేచ్ఛా భావ ప్రకటనపై దాడిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్టుపై స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో శర్మిష్ఠ ఒక లా విద్యార్థిని. ఆమె మాటలు కొంతమందికి బాధాకరంగా ఉండవచ్చు. ఆమె తన తప్పును అంగీకరించి వీడియోను తొలగించి క్షమాపణ చెప్పింది. కానీ ఎన్నో కోట్ల మందికి గాయపడేలా ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తే దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా విశ్వాసాన్ని గాంధ ధర్మం అని పిలిచినప్పుడు ఔట్రీచ్ ఎక్కడ? వారి క్షమాపణ ఎక్కడ? వారి అరెస్ట్ ఎక్కడ అని పేర్కొన్నారు. అలాగే ఆయన ధర్మనిరపేక్షత అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ శర్మిష్ఠ పనోలి అరెస్టు విషయంలో న్యాయసమ్మతమైన, సమతుల్యమైన చర్యలు తీసుకోవాలని కోరారు.